सहस्राक्षस्य हस्रपादं सहस्रशीर्षा पुरुषः यद्भूतन्यश्च वर्णः उदाहरणदत्तत्वेषाणः यदङ्गेनादिनो కొద్దిగా జరుగుతాము అన్న లోపల జై శ్రీరామ్ तस्मात्
त्रैलोककुटुम्बिनीं सरिसिदां वन्दे मुक्तप्रियां शुद्धलक्ष्मीर्मोक्षलक्ष्मीं जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मी वरलक्ष्मी पूजोपासमवेति मुद्रां शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोस्तुते ओम श्रीमन्महादेवस्याभ्यो नमः రోమ్ వండుతూ కలుపు కెమెరా ఎందుకను ఏడు అసలే పత్రే కాదు చెప్పింది ఎందుకు కానీ అద్దరే అని చెప్తారు నాకు రండి చెప్తాను ओम श्रीमन्महादेवस्याभ्यो नमः गोमात्रे नमो बोलो गौ माता की गो माता की जय गो माता की गो माता की जय गो माता की जय गो माता की जय गो माता की जय మాట కింద అందరూ చెప్పండి అమ్మ అందరూ గోమాత మాత్రం సర్వసిద్ధి ప్రదే దేవి సకల దేవత స్వరూపిణి పావని సురభి శ్రేష్ఠి గోమాత నమోస్తుతే. ఈ యొక్క మంత్రం చాలా విశేషమైనది. ఈ యొక్క మంత్రాన్ని ప్రతినిత్యం పఠిస్తే సాక్షాత్తు అమ్మవారు ఆ యొక్క గోమాత ఆ యొక్క కథనా కటాక్షాలు మీ యొక్క వంశానికే కలుగుతాయి. ఈ యొక్క మంత్రాన్ని ప్రతినిత్యం కూడా పఠించాలి. ధూపమాగ్రావయామి దశాంగం పరికల్పయామి సర్వమంగళ నిల ఆచనమస్తు. దశాంగం పరికల్పయామి ధూపదీపమాగ్రావయామి. ఓం శ్రీమత్ మంగళ నిరాజనం అక్కడికి చేయండి. కరుణావతారం సంహారతారం ఉదకేంద్రహారం ఉదకేంద్రహారం సాదా వసంతం హృదయానవీతే వామం భవామి సైతం. గోవుని తాకినా చూసినా పుణ్యమే. ఇంకోటి చేస్తే మనం చూసిన పుణ్యమే. సురేష్ 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 చెప్తా और फिर से सभी महिलाओं और शक्ति का मैं दिल से धन्यवाद करती हूँ.
जय श्री राम। गो माता की, हिंदुलांबिका माता की, भारत माता की, सनातन हिंदू धर्म की। ఈరోజు చాలా హిందూ నగరంలో ఒక మర్చిపోలేని రోజు. ఎందుకంటే ధనుర్మాసం అంటేనే ఒక పవిత్రమైన మాసం. ఈ మాసంలో ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షురాలు సోదరి మరియు శ్రీధర్ గారి ఆధ్వర్యంలో మరియు ఇందూరు నగరంలో ఏ ధర్మ కార్యక్రమాలున్నా నేనున్నా ముందుకొచ్చిన మా సోదరిమణి ఈ కార్యక్రమానికి భాగ్యనగర్ నుంచి విచ్చేసిన గో ప్రచారక సేవా సమితి వ్యవస్థాప అధ్యక్షుడు కరుణాకర్ గుప్తా గారికి, రాష్ట్ర కన్వీనర్ దిలీప్ శాస్త్రి గారికి, నవీన్ గారికి, ఆలయ ప్రెసిడెంట్ విజయలత గారికి, సుజిత్ శాస్త్రి గారికి మరియు గో సేవకులకు రమేష్ గారికి, ఇతర ఇక్కడికి విచ్చేసిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన హిందూ బంధువులకు సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. నేను వచ్చినప్పుడు అంటున్నారు మహిళా శక్తి కూడా కనిపించింది. దానికి పునాది వేసింది మనందరి ప్రియతమ నాయకుడు నరేంద్ర మోడీ గారు. మహిళలకు ప్రత్యేకమైన చట్టసభల్లో కూడా అంటే ఎంపీ ఎమ్మెల్యేలు మన సోషల్ మీడియా ద్వారా కూడా వచ్చింది. రాబోయే ఇప్పుడు అసెంబ్లీలో 7-8 మంది ఉన్నారు ఎమ్మెల్యేలు, సీట్లు పెరుగుతున్నాయి. అప్పుడు 55 మంది ఎమ్మెల్యేలు మహిళలు ఉంటారు. కేవలం చట్టసభల రాజకీయంలోనే కాకుండా రాజకీయ చైతన్యం ఉంటేనే సమాజం కూడా చైతన్యవంతం ఉంటుంది. ఇక గో అంటే ప్రపంచంలో అన్ని ధర్మాలలో సనాతన హిందూ ధర్మం అతి పురాతనమైంది. ఏ దేశంలో కూడా గోవుకు మాత అనరు. మనం తల్లికి మాత అంటాం, గోవు కూడా గోమాత అంటాం, గంగామాత అంటాం. కేవలం మన ధర్మంలోనే ఉంది ఈ గొప్పతనం. ఇక సనాతన హిందూ ధర్మం మనం చూస్తూ ఉన్నాం. రోజు రోజుకు గోసేవలు, హిందూ నగరం అంటే కరుణాకర్ గారు గోసేవలో ఎప్పుడు సుమారు 70-80 సంవత్సరాల క్రితం గోశాల, అద్భుతమైన గోశాల ఉంది. ఆ తర్వాత గత 5 సంవత్సరాల నుండి అనేక గోశాలలు నిర్వహిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఉన్నాం. అదేవిధంగా మీరు అడిగిన స్థలం మాకు ఒక లెటర్ ఇవ్వండి, మనకి ఇస్తే మీరు అడిగినంత కాకుండా నా వంతు నేను ప్రయత్నం చేస్తాను. తప్పకుండా మహిళా శక్తి, నారీ శక్తి రోజు రోజుకి, ఎందుకంటే ఒకటమ్మ మీరుంటేనే ధర్మం ఇంకా పటిష్టంగా ఉంటుంది. ధర్మాన్ని మనం రక్షిస్తానికి మనల్ని కాపాడుతాం. లేకుంటే ఈరోజు మనం బంగ్లాదేశ్లో చూస్తూ ఉన్నాం. మన హిందూ ధర్మం పటిష్టం లేకుంటే బంగ్లాదేశ్లో హిందువుల మీద ఏం జరుగుతుందో చూస్తూ ఉన్నాం గత వారం రోజుల నుండి. మనం అందరం కూడా ఐక్యమత్యంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ధర్మం కోసం పనిచేయాలి. మనం నిత్య కార్యక్రమాలు చేసుకుంటూ కుటుంబ వ్యవస్థను నడుపుకుంటూ ధర్మం గురించి కూడా పనిచేయాలి. మీరు ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నారో మున్ముందు ఇంకా ఎక్కువ చేయాలని నా వంతు సహకారం ఎప్పుడు ఉంటుంది. మీకు ఏదైనా కానీ అవసరం అనుకుంటే నా వంతు సహకారం ఉంటుంది తెలియజేస్తూ, ఈ ఆలయ నిర్మాణము ఇక్కడ ఫౌండేషన్ నుంచి కూడా మా నాన్నగారి సహకారం దీంట్లో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత అడిగారు. అయితే ఎమ్మెల్యే ఫండ్ ఇప్పటిదాకా రాలేదు. ఎమ్మెల్యే ఫండ్ వచ్చినప్పుడు తప్పకుండా సహకరిస్తా. ఇప్పుడు నా ట్రస్ట్ ద్వారా 1 లక్ష రూపాయలు ఇస్తాను తెలియజేస్తాను. ఆలయాల నిర్మాణం కానీ, ఆలయాల పురాతన ఆలయాల పునరుద్ధరణ కానీ అంటేనే మనం ధర్మాన్ని మనం దాన్ని కాపాడుతున్నట్లు. ఆలయాలు ధర్మ కేంద్రాలు.
కేంద్రాలు తప్పకుండా మనము ఈరోజు మా అక్క చెల్లెళ్ళందరూ ఉన్నారు. నేను దయచేసి మీరు ఈ రోజులలో మనము 12 సంవత్సరాల నుండి ఎవరైతే ఇంతకుముందు చెప్పి నరేంద్ర మోడీ గారి పరిపాలన తర్వాత హిందూ ధర్మం ఎంత ముందుకు సాగుతుందో ఉన్నది, ఇంకా ఎందుకు సాగుతుంది. ముఖ్యంగా అయోధ్య రామ మందిర నిర్మాణం తర్వాత, ప్రతిష్ట తర్వాత వాళ్ళ ఎక్కడ చూస్తే అక్కడ ఏ మందిరంలోకి వెళ్ళినా కానీ మనం పెద్ద పెద్ద మందిరాల్లో ఈజీగా పోతే దర్శనం అయ్యే పరిస్థితి లేదు. కానీ నేను అందరికీ ఒకటే కోరుతా ఉన్నాం, రాబోయే తరానికి కూడా ఈ కార్యక్రమంలో కొంతమంది ఇంకా అంటే యువతిలో ఉంటే ఇంకా బాగుంటుండే. ఎందుకంటే మనం చేసే పూజా కార్యక్రమాలు, మనం వెళ్ళే జాతర ప్రాముఖ్యత, సనాతన హిందూ ధర్మం గురించి, దేశం గురించి, ఆ గో గురించి మనం ఏం చేస్తున్నామో రాబోయే తరాలకు కూడా తెలియాలి. రాబోయే తరాలకు తెలిస్తేనే ధర్మం ఇంకా ముందుకు సాగుతుంది. లేకుంటే ఈరోజు కుటుంబ వ్యవస్థ ఎట్టిపోతుందో చూస్తూ ఉన్నాం. మన మన పిల్లలకు, ఆడపిల్లల మీద ఎటువంటి లవ్ జిహాద్ దాడులు కానీ ఇతర దాడులు జరుగుతూ ఉన్నాయి. హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, హిందువుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయంటే మన ఐక్యత ఇంకా అవసరం ఉంది. రాబోయే తరానికి కూడా మన సంస్కృతి, సాంప్రదాయం, కుటుంబ వ్యవస్థ నేర్పితేనే మన ధర్మం ఇంకా ముందుకు సాగుతుంది. కనుక మీరందరూ కూడా మన పిల్లలను కూడా ధర్మో రక్షణ రక్షిత, అది మనము దాన్ని కాపాడితే మనల్ని రక్షిస్తాం. ధర్మం, హిందూ ధర్మం పటిష్టంగా ఉంటేనే మనం అందరం భద్రంగా ఉంటాం. లేకుంటే రాబోయే రోజుల్లో బంగ్లాదేశ్లోకి అయిపోతుంది. ఇప్పుడే చూస్తూ ఉన్నాం, ఇటు సైడ్ మనం గోదావరి సైడ్ పోతే మన పరిస్థితి ఏంటో. ఇటువంటి ఈ పరిస్థితులు చాలా నగరాలలో ఉన్నాయి, చాలా పట్టణాలలో ఉన్నాయి. మనం అందరం కూడా మన వ్యవస్థనే కాకుండా సమాజం గురించి కూడా కొంచెం ఆలోచిద్దాం. కరుణాకర్ గారిని కోరుతా ఉన్నాం, మహిళా మహిళలతో మీరు అద్భుతమైన కూడా తయారు చేయండి. ఎక్కడ ఏ రాబోలు వచ్చినా 24 గంటలు యువకులు నేనున్నాను దీన్ని తయారు చేయండి. అందరికీ ఇంకా సురక్షితంగా ఉంటుంది, ఇంకా అభివృద్ధి ముందుకు సాగుతుంది. మరి ఒక్కసారి ఇంత మంచి చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మా సోదరి మనులకు మరియు ఈ ఆలయానికి ఇంతమంది కార్యక్రమానికి మీరు స్థలం ఇచ్చిండ్రు. కార్యక్రమం ఎందుకంటే హింగులాంబికా దేవి నేను సంవత్సరానికి 3 సార్లు అయితే కనీసం చేస్తాను. చాలా పవర్ఫుల్ అమ్మవారు అంటేనే శక్తి. అమ్మదయ ఉంటే అమ్మదయ ఉన్నది. తప్పకుండా వారికి, కమిటీ వారికి మరియు హైదరాబాద్ భాగ్యనగర్ నుంచి వచ్చిన మా కరుణాకర్ గారికి, ఇతర సంస్థలకు అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ, నేను భాగ్యనగర్ హిందూరు, మేము హిందూరు అంటాం. ఈ విషయంలో నేను ఎమ్మెల్యే అయినా 2-3 నెలలైనా అసెంబ్లీలో మాట్లాడాను. నిజామాబాద్ హిందూరు చేయాలా, హైదరాబాద్ భాగ్యనగర్ చేయాలా, ఆదిలాబాద్ని ఇదిలాపురం చేయాలా. ఈ ఉస్మాను, హైదరు, సికిందరు, నిజామాబాద్ మనకు వాళ్ళ పరిపాలన ఉన్నప్పుడు అని పేరు పెట్టుకున్నారు. అది పోయింది అని నేను అసెంబ్లీలో మాట్లాడే లెటర్ కూడా వచ్చింది. అయితే పేరు మార్పు గురించి అడిగిండు. నేను మన ఔరంగాబాద్ పోయినా మొన్న గత వారం క్రితం. సంభాజీ నగర్ అయింది, శివాజీ సంభాజీ నగర్ అయింది. ఒక్కసారి తెలంగాణలో ఇవాళ హింగులాంబిక టెంపుల్లో గో ప్రచారక సేవా సమితి ఆధ్వర్యంలో 108 ఆడపడుచులతో గో పూజ నిర్వహించడం జరిగింది. ఇందుకు సంబంధించి మన ఎమ్మెల్యే సూర్యనారాయణ గారు రావడం జరిగింది. మరియు మన ఇందూరు నగరంలో ఆడపడుచులందరూ వచ్చేసి ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసినందుకు వాళ్ళందరికీ పేరున ధన్యవాదాలు. మరి ఇంత మంచి అవకాశం నాకు గుప్తా గారు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. మరి
మేఘాతిథి కూడా చాలా చాలా ధన్యవాదాలు. జై గోమాత. జై గోమాత, జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి జై బోలో, రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్కి. సర్వసిద్ధి ప్రదే దేవి సకల దేవత స్వరూపిణి పావని సురభి శ్రేష్ఠి గోమాత నమస్తే. అందరికీ ఈ యొక్క గోమాత బంధువులందరికీ కూడా శుభాభివందనము. ఈ యొక్క ఇందూరు పట్టణంలో విశేషంగా ఈ యొక్క గోమాత పూజ చేయడం చాలా విశేషం. గోమాత, గోమాత అంటే సాక్షాత్ గోమాతనే గోమాత అని పిలుస్తాం. మరి ఇక్కడ ఏ జంతువులను కానీ ఎవరిని కానీ బర్రె ఉంది బర్రె మాత అని విలువం, పంది ఉంది పంది మాత అని విలువం. గోమాతను మాత్రమే గోమాత అంటాం. ఈ యొక్క గోమాత అంటే గోవు మనకు అమ్మ ఉంది, మన తల్లి. 1 సంవత్సరము లేదా 2 సంవత్సరాలు మనకు పాలిస్తుంది. కానీ ఈ యొక్క గోమాత మనకు ఉన్నన్ని రోజులు, ఆ గోవు ఉన్నంత కాలం మనకు పాలే కాకుండా పాలు, పెరుగు, ఎన్నో రకాల పదార్థాలు మనం ఆవు ద్వారా మనం తీసుకుంటున్నాం, జీవనం సాగిస్తున్నాం. మరి గోమాతను రక్షించకుండా ఎంతోమంది ఆ గోమాతను అనేక రకాలుగా నరక యాతన అనుభవిస్తున్నాయి. మరి వాటిని రక్షించాలంటే మనం ఏం చేయాలి? సాక్షాత్తు మనలాంటి ఇంతకుముందు వచ్చారు శాసనసభ్యులు, ఈ యొక్క మన ఇందూరు పట్టణ ఇందూరు నివాసమైనటువంటి ఆ యొక్క శాసనసభ్యులు మన ధన్పాల్ సూర్యనారాయణ గారు వచ్చారు. వాళ్ళు విశేషంగా, ఆయన కూడా విశేషంగా ఈ యొక్క గోమాత గురించి చర్చించాడు. అందరికీ కూడా జనాలకు, ఈ యొక్క గోమాత భక్తులందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది. సాక్షాత్తు ఈ యొక్క గోమాత అంటే ఏమిటో 10 మందికి తెలియపరిచాడు. అలాగే గోమాతకు కావాల్సినటువంటి ఎలాంటిదైనా కానీ నేను సహకారం చేస్తాను. మీకు కావాలంటే నేను ఆ గోమాత, మా యొక్క అధ్యక్షుడు ఫౌండర్ అయినటువంటి కర్ణాకర్ గుప్తా గారు, ఈ తెలంగాణ రాష్ట్ర ఫౌండర్ ఆయనకు హామీ అన్నాడు. ఈ ఇందూరు పట్టణమే కాదు కదా, ఈ ముఖ్యంగా ఇందూరు పట్టణంలో మాత్రం తప్పకుండా నేను సప్త గోమందిరానికి నేను సహకారం చేస్తా. ముందుగా మీకు నేను నా వంతు లక్ష రూపాయలు మీకు విరాళంగా ఇస్తానని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇలాంటి గోబంధువులు, గోభక్తులు ఎంతోమంది ఉన్నారో అంతమంది కంకణం కట్టుకొని పనిచేస్తే ఈ రాజ్యం అంతా కూడా రామరాజ్యం అయిపోతుందని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన హిందూ ధర్మం మేల్కొని ప్రతి ఒక్కరి ఐక్యతతో మనం పోరాడితే, మనము అంటున్నారు అందరూ ఇక్కడ ఇలా జరుగుతుంది, అక్కడ అలా జరుగుతుంది, ఆవులను ఇలా హింసిస్తున్నారు, అలా చేస్తున్నారు అంటే ఇదంతా ఎవరు చేస్తున్నారు? మనలో ఐక్యత ఉంటే అంతా బాగుంటుంది. ప్రతి ఒక్కరు కూడా, అంటే ఐక్యత అంటే మీరు ఏదో ఈ యొక్క కార్యం చేయడానికి, రక్షణ చేయడానికి కత్తులు కటారాలు అవసరం లేదు, యుద్ధం చేయడానికి ఎలాంటిది ఏం అవసరం లేదు. మనం ఒకటే చేయవలసింది ధర్మరక్షణ చేయాలి. ధర్మరక్షణ అంటే మనం వచ్చిన వారికి, అయ్యా మీరు ఈ గుడికి రండి, ఈ అమ్మవారు అయినటువంటి హింగులాంబికాదేవి ఉంది, అమ్మవారి దగ్గర వచ్చి ప్రతిరోజు ప్రతినిత్యం అమ్మవారికి, ఇప్పుడు పిల్లలు ఉన్నారు, అలాగే పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ప్రతినిత్యము మీకు కావాల్సినటువంటి పూజా కార్యక్రమం చేసి హిందూ ధర్మం గురించి 4 మాటలు, ఒక హనుమాన్ చాలీస, ఒక భగవద్గీత, ఒక లలితా పారాయణం, ఇలాంటివన్నీ నేర్పిస్తుంటే ప్రతి ఒక్కళ్ళు చైతన్యం కలుగుతారు. కలిగిన సమయంలో ఆ గోమాతనే కాదు, సకల గ్రామం నుండి కూడా, ప్రతి ఇంటి నుండి కూడా ఒక గోమాత ఉండడం జరుగుతుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా దయచేసి చెప్తున్నా, మీరందరూ కూడా ధర్మరక్షణ చేయకపోతే మనము తప్పకుండా అనేక రకాలుగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కనుక ప్రతి ఋషులు, మునులు తపస్సు చేసి ఎన్నో లక్షల సంవత్సరాల నుండి, వేల సంవత్సరాల నుండి కూడా హిందూ ధర్మం కోసం పోరాడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ రక్షణ కోసం ఎన్నో ప్రాణాలు అర్పించినటువంటి వాళ్ళు, త్యాగధనులు చేసినటువంటి ప్రాణాలు అర్పించారు మన దేశ రక్షణ కోసం. కనుక ఇలాంటి వాళ్ళందరూ కూడా మనం ఈ యొక్క దేశ రక్షణ కోసం మనము కట్టుబడి, ఈ యొక్క విశేషంగా గోమాత పూజలు కావచ్చు, ఇలాంటి శ్రీరాముని యొక్క రక్షణ కోసం, శ్రీరాముని యొక్క సేవ కోసం ఇలాంటి పూజలు ఎన్ని చేసినా కానీ తక్కువే. కనుక చెప్పడానికి సమయం లేదు. నాతో పాటు చాలామంది భక్తులు ఉన్నారు.